నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, పాపుల రక్షణ కోసం, శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసు మానవాళి కోసం రక్తం చిందించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టరేటులోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ను కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, జేసీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మంత్రి స్వామి కట్ చేసి క్రైస్తవ సోదరులకు పంచిపెట్టారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, దయామయుడైన యేసు మానవాళి కోసం రక్తం చిందించారని మంత్రి అన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా కరుణకు మూర్తిభవించినటువంటి రూపమే జీసస్ అని అన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకుంటున్న పండగ క్రిస్మస్ పండుగని, వారి ఆశయాలను వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చిల నిర్మాణంతో పాటు మిషనరీ ఆస్తులు కాపాడటం కోసం మైనారిటీల హక్కుల సంరక్షణకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మీ అందరికీ కూడా సుపరిచితమే, జీసస్ క్రైస్తు పాపుల రక్షణ కోసం తీసుకున్న సందర్భాల్లో తన శిలువ మోయడం కావచ్చు, తన రక్తం చెందించడం కావచ్చు, శాంతి సందేశం ఇవ్వడం కోసం దైవదూతగా రావటం, ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో ఉండేది ప్రత్యక్షంగా అయినటువంటి నిదర్శనాలను కూడా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం, వ్యాప్తి కోసం, అదేవిధంగా ఆచరణ చేస్తున్న మీ అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కూడా 14-19లో ఉన్నప్పుడే చర్చిల నిర్మాణాల కోసం మనకి ఆలోచన జీవోలు తేవడం జరిగింది. దాంతోపాటు మిషనరీ ఆస్తుల సంరక్షణ కోసం, అదేవిధంగా వారికి సిమెంట్రీస్ కూడా ఏర్పాటు చేయడానికి ఆ సమయంలో కొన్ని నిర్మాణాలు కూడా చేయడం జరిగింది మా నియోజకవర్గంలో కూడాను. ఇది హక్కుల, మైనారిటీల హక్కుల సంరక్షణ కూడా కట్టుబడి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున, నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సందేశం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఎవరైతే పేద ప్రజలతో దయతో ఉంటారో వారికి క్రీస్తు ఆశీస్సులు ఉంటాయని, పేద ప్రజలతో ప్రేమతో దయతో ఉండాలని బోధించిన మహనీయులు యేసుక్రీస్తు అని, వారి గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్రిస్మస్ అంటే గుర్తుకు వచ్చేది ప్రేమ, శాంతి, దయ, కరుణ అని అన్నారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ కేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ పీస్, ఫెస్టివల్ ఆఫ్ లవ్, ఫెస్టివల్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్. ఈ సందర్భంగా మీరు అందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు ముందున మాట్లాడిన వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నాము, జీసస్ క్రీస్తు ఒక గొప్పతనం గురించి, వారు మన ప్రపంచానికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ని గురించి చాలా చక్కగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. నాకు పర్సనల్గా దెర్ ఆర్ మెనీ వర్సెస్, బైబిల్లో నచ్చిన వర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి నాకు చాలా పర్సనల్గా ఏదైతే నేను డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ ఫాలో చేస్తున్నామో ఒక వర్స్ ఉంది. దాంట్లో ఒకటి ఉంటుంది, హూవర్ ఇస్ కైండ్ టు పువర్ పీపుల్ దే లెన్స్ టు గాడ్.
for which he will reward them for what they have done. ఎవరైతే పువర్ పీపుల్ కోసం వారి కోసం వారితో కైండ్గా ఉన్నారో దే ఆర్ లెండింగ్ టు గాడ్ అన్న వెర్సెస్ ఉంది. ఫర్ విచ్ ఫర్ దేర్ రివార్డ్స్ గాడ్ విల్ రివార్డ్ దెమ్. ఈ వెర్సెస్ అనేది నాకు చాలా నా లైఫ్లో నాకు పర్సనల్గా ఉన్న ఒక వర్స్, చాలా నాకు ఇంపాక్ట్ చేసిన ఒక వర్స్. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగని, ప్రేమ శాంతితో జీవిస్తూ ఆ ప్రేమమూర్తి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. క్రీస్తు పుట్టుక ఒక చరిత్ర అని, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పడం జరిగిందన్నారు. మనిషి స్వార్థంతో పుట్టి స్వార్థంతో జీవిస్తున్నాడని, ప్రపంచం బాగుండాలి అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకోవాలన్నారు. చాలా సంతోషం. మనం ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ వారు మరి ఇంతమంది పాస్టర్స్ని అలాంటి సిస్టర్స్ని పిలిచి మరి తేనీటి విందును కూడా ఏర్పాటు చేస్తూ మీకు తగిన గౌరవాన్ని, సముచిత గౌరవ స్థానాన్ని కల్పించినందుకు ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలామంది పాస్టర్స్ చెప్పారు క్రిస్మస్ అంటే ఏమిటి, క్రిస్మస్ గురించి పూర్వమే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు పుడతారని, అలాగే మానవ పాప పరిహారార్థమై పుట్టి మనిషిగా జన్మించి మనిషి అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ కూడా మనకి ఎలా బ్రతకాలి నేర్పించి, తర్వాత ఏ మానవుల రక్షణార్థమే జన్మించారో అదే మానవుల చేత చంపబడి తర్వాత 3వ రోజున పునరుత్థానమై స్వర్గానికి వెళ్ళి మన కోసం అక్కడ స్వర్గంలో మన కోసం ఏర్పాటు చేస్తాను, మీకు అందరికి కూడా స్థలాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పడం అనేది మనకి క్రైస్తవ మతం చెప్తుంది. అయితే చాలామంది ఈ రోజున క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండుగ, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే అది చాలా మంచి విషయము. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ప్రేమతో నిండి ఉండాలి, ఒకరినొకరు ప్రేమ గౌరవం కలిగి ఉండాలన్నారు. యేసుక్రీస్తు బోధనలు వినడంతో పాటు వాటిని ఆచరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యేసుక్రీస్తు సమాజానికి ప్రేమతత్వం ఉండటం, శాంతి సౌభాగ్యాలు పొందేలా నిస్వార్థ తత్వం కలిగి సమసమాజ స్థాపన చేపట్టాలని తెలిపారన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు ఆయన బోధనలు ఉంటాయని, వాటిని ఆచరిస్తేనే వాటికి సార్థకత అన్నారు. ఈ సందర్భంగా దైవ సందేశకులు దైవవాక్యాన్ని వినిపించారు. క్రైస్తవ సోదరులు ఆలపించిన గీతాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి పార్థసారథి, ఏడి అర్చన, చర్చి ఫాదర్లు, సిస్టర్స్, రెవరెండ్ అజాక్ బాబు, రెవరెండ్ పి విలియం కేరీ, టి ప్రేమచంద్, కె సామ్రాట్, బిషప్ కె నతానియల్, ఫాదర్ డిఎస్ పాల్, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు సమాజానికి ప్రపంచానికి ఏమి ఇచ్చారనేది ముఖ్యంగా ఒక రెండు మూడు చెప్పారు. ఒకటి ప్రేమతత్వం, ఈ ప్రపంచం అంతా కూడా ప్రేమతో నిండి ఉండాలి, ఒకరినొకరు ప్రేమ గౌరవాలు కలిగి ఉండాలి అనేది ఒకటి మనందరికీ బోధించారు. అట్లాగే శాంతి, ప్రపంచం మొత్తం కూడా శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, దానికి మానవులంతా కూడా ఏకమై మరి శాంతి సౌభాగ్యాలు కురియాలని ఒకటి చెప్పారు. మరి నేడు ప్రపంచంలో ఇప్పుడు ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతుందో మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. ఈ శాంతి యొక్క ఈ గొప్పతనం ఏమిటో మనకందరికి ఇప్పుడు తెలియవస్తుంది. అట్లాగే నిస్వార్థ తత్వాన్ని కలిగి ఉండాలని మరో ముఖ్యమైనటువంటి దీన్ని మనకి అందరికీ తెలియజేశారు. అట్లాగే సమానత్వం, ఇక్కడ గొప్ప అంటే సమాజ స్థాపన అనే విషయాన్ని కూడా మనందరికీ సచివాలయ ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు వేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతిపై జిల్లాలోని మండల అధికారులు, పురపాలక కమిషనర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు.
సచివాలయ ఉద్యోగుల జీతాలు బయోమెట్రిక్ హాజరుతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విధుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తూ దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెలాఖరు నాటికి జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 73 సచివాలయాల్లో MSM ఈ సర్వేను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ CEO చిరంజీవి, RWSS ఈ బాలశంకర్రావు, గృహ నిర్మాణ శాఖ అధికారి P శ్రీనివాస్ ప్రసాద్, CPO వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మీకు ఆప్షన్ 3లో వర్క్ ఎట్లా జరుగుతుందో చెప్పండి. డైలీ ఎంటబడేది సరే మనం తెప్పించుకోవాలి. విండో ఫ్రేమ్స్ సిటిజన్ జరుగుతూ ఉంది, మీ అందరూ తెలిసే ఉంటుంది. అది యాక్చువల్గా మొన్న ఫిజికల్ మీటింగ్లో కూడా ట్వీట్స్ ఉంటాయో మనకి ఆ మిస్సింగ్ సిటిజన్ దాంట్లో మీకు ఆల్రెడీ తెలుసు. పంచాయతీ సెక్రటరీ లాగిన్, వెల్ఫేర్ లాగిన్, DA లాగిన్లో ఇది ఈ డేటా అంతా వస్తుంది. ఇది మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మనకి ఆ డేటా అంతా ఉందో డౌన్లోడ్ చేసుకొని ఆ కన్సర్న్ మీ గ్రామ పంచాయతీలు ఉంటారు. ఉదాహరణకి రెవెన్యూ రికార్డ్స్ అయితే VROను, అది మన ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే మన ANM, NRJs అయితే APO, మన ఫీల్డ్ అసిస్టెంట్, వీళ్ళందరూ ఉంటారు. ప్రతి సచివాలయంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఈ ఫంక్షనరీస్ అందరూ ఉంటారు. కాబట్టి ముందు డౌన్లోడ్ మొన్న చెప్పే అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కన్సర్న్ వాళ్ళు ఉదాహరణకి అంగన్వాడీ ఉంటారు, అంగన్వాడీ టీచర్నో లేకపోతే సూపర్వైజర్ ఎవరైతే ఎంపీడీఓస్ ఇదే లాస్ట్ ఫిజికల్ మీటింగ్ లో కూడా చెప్పాము, మీరు లెఫ్ట్ రైట్ సెంటర్ సెలవు ఇస్తున్నారు. కొంతమంది మీ సచివాలయం స్టాఫ్ సెలవులో వెళ్ళినా కూడా మీకు ఐడియా లేదంటున్నారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అక్సెప్టబుల్. దిస్ కమ్స్ అండర్ ఇన్డిసిప్లిన్. 32 మెంబర్స్ కి ఎవరు ఇచ్చారో ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. లిస్ట్ తీసుకుంటాము. దట్ కన్సర్న్ ఎంపీడీఓ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అక్కడ ఉన్న సచివాలయం స్టాఫ్స్ వేరే వేరే ఈవెన్ దో దే బిలాంగ్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఫైనలీ దే ఆర్ అండ్ దే షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంపీడీఓస్. ఒకే మండలంలో 32 మెంబర్స్ యాబ్సెంట్ అంటే మరి అక్కడ ఎవరు పని చేస్తారు? బయోమెట్రిక్ అటెండెన్స్ చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు లింక్ చేసిన తర్వాత దెన్ వారే వస్తారు. మనం వద్దని చెప్తే కూడా దే విల్ కమ్ ఫర్ బయోమెట్రిక్ అటెండెన్స్. ఈ మంత్ నుంచి క్యాల్కులేట్ చేయండి. ఎవరెవరు లిస్ట్ తెచ్చి పెట్టండి. అందరూ ఎంపీడీఓస్ ఎవరైతే బయోమెట్రిక్ అటెండెన్స్ వేయట్లేదో మండలి సంబంధించిన CDPO. చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 15,400 కోట్ల ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీ కలెక్టరేట్ నుండి విద్యుత్ శాఖ SC కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపడతామని రవిబాబు తెలిపారు. గతంలో ఔరంగజేబు జుట్టు పెంచితే పన్ను విధించేవారని, అలాంటి పరిపాలనను చంద్రబాబు మరిపిస్తున్నారని అన్నారు. రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగిన ప్రజలపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. రాష్ట్ర రోడ్లపై కూడా టోల్ విధించడంతో పాటు అనేక రకాల పన్నులు విధిస్తూ ప్రజల తోలు ఒలుస్తున్నారని అన్నారు. 27వ తేదీ జరిగే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. BCCL జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, హౌసింగ్ బోర్డు చిన్న, దామరాజు క్రాంతికుమార్, కోటి యాదవ్, జనార్దన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాట కరపత్రాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు, మోసాలు మళ్ళొకసారి రుజువు అవుతూ ఉన్నందుకు ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చెబుతాడు, గవర్నమెంట్లో వస్తే ఇంకోటి చేస్తాడు. నవంబర్లో ఒక 6,072 కోట్లు, డిసెంబర్లో 9,600 కోట్లు, వెరసి 15,400 కోట్ల భారం ప్రజల మీద. ఆయన ప్రభుత్వానికి వచ్చి సుమారు 7 నెలలు 15,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఛార్జీల మీదనే ఇవాళ భారం మోపుతూ ఉన్నాడు. మేము మా ప్రభుత్వంలో ఉచితంగా 200 యూనిట్ల లోపలకి ఉచితంగా కరెంట్ ఇస్తే వాళ్ళ చేత కూడా ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటికి 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయల బిల్లు ఇవాళ ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 12వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఉండేవాడు. ఆయన పన్నులు వేయటంలో నేర్పరి. జిజియా పన్ను అని, అంటే జుట్టు పెంచుకుంటే పన్ను అని, ఇంకా గుర్రం ఎక్కితే పన్ను అని, ఇట్లాంటి పన్నులు వేస్తూ ఉండేవాడు 12వ శతాబ్దం.
17వ శతాబ్దంకి వచ్చేసరికి ఔరంగజేబు కూడా ఇట్లానే సంస్కరణలు అని చెప్పి వంకబెట్టి ప్రజల మీద పన్నులు వేస్తూ గొప్ప పాలకుడిని తను చెప్పుకుంటూ ప్రజల్ని హింసిస్తూ రాక్షసత్వంగా కరుణ లేకుండా పరిపాలించిన చక్రవర్తి. మళ్ళీ 21వ శతాబ్దంలో అంటే ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి షేర్ ఖాన్ పుడతాడన్నట్టుగా ఈ 21వ శతాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరి పన్నులేస్తూ ప్రజల మీద పన్నులేస్తూ సంపద సృష్టిస్తానని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న జిఎస్టీలకే మోగి జనం అల్లాడుతూ ఉంటే ఈయన వరదలకు ఒక % జిఎస్టీ అని అడుగుతాడు. ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నది కాకుండా వాటి మీద ఎక్స్ట్రా మన రాష్ట్రంలో పన్నులు ఉన్నాయి. మళ్ళీ రోడ్లు వేయడానికి మనం ఆల్రెడీ వాహనాలకి రోడ్ ట్యాక్స్ అని కడతాం బండి కొన్నప్పుడు. అది కాకుండా మళ్ళీ రోడ్లకు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నాడు. ఇట్లా ప్రజల మీద మన డబ్బులు వసూలు చేసి మన డబ్బులు ప్రభుత్వానికి వసూలు చేసి సంపద సృష్టిస్తానంటే ఎంతవరకు న్యాయమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఖిల్జీ ఔరంగజేబు లాంటి సంస్కరణ అభిలాషే చంద్రబాబు అని ప్రజలు గుర్తెరగాలని పొరపాటును మర్చిపోయి ఈయనకి అప్పుడప్పుడు ఓట్లు వేస్తూ ఉంటారు. తర్వాత కీలరికి వాత పెట్టినట్టుగా ఆయన వాతలు పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డామని ప్రజలు అనుకోవటం ఆనవాయితీగా మారుతూ ఉంది. ప్రజలారా, వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు దక్కించేందుకు పోరాటానికి సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పిలిపించాడు. మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు 27వ తేదీన మేము పోరుబాట్లాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరెంట్ అధికారులకి ఒక ర్యాలీలుగా వెళ్ళి రిప్రజెంటేషన్లు తొలిదశలో ఇవ్వదలుచుకున్నాం. అట్లానే ఒంగోలులో కూడా చర్చ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్ద నుంచి ఎస్సీ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులందరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామని అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగనన్నకి పోరుబాటుకి మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తూ ఉన్నాం. అతి దారుణంగా 6 నెలల క్రితం నేను వచ్చిన మరుసటి క్షణం నుండి ప్రజల మీద భారం మోపినటువంటి పన్నుల మొత్తాన్ని రద్దు చేస్తాను, సరే ఇంకా విపరీతమైనటువంటి పథకాలను పెట్టి మీకు ఇచ్చేస్తానని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు, 6 సార్లు పెంచారు, 1000 కోట్ల భారం వేస్తున్నాడు ప్రజల మీద అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నేను ఒక్క పైసా కూడా పెంచను, వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అలాంటి ఆయన పాలించేటటువంటి బాధ్యత 6 మాసాలు అయిందో లేదో 15,000 కోట్లకు పైబడి ప్రజల మీద కరెంటు ఛార్జీలను పెంచినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడుకే దక్కింది. రేపు 27వ తారీఖు జరగబోయే విద్యుత్ ఛార్జీలపై ర్యాలీ, అలాగే అనవర్పాడులో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయంలో ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న చుండూరు రవిబాబు గారు, జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో పేదవర్గాలు అందరూ కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. జిల్లాలో గత 2-3 రోజులుగా సంభవిస్తున్న భూకంపం గురించి ప్రజలు ఎవరూ భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఇది భూమిలో అంతర్గతంగా జరుగుతున్న అంశమని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదిస్తున్నామని, 2 రోజుల కిందట సంభవించిన భూకంపం రెక్టర్ స్కేల్పై కూడా నమోదు కాలేదని అన్నారు. ఇవి భూమిలో అంతర్గతం జరుగుతున్న సంఘటనలు మనం అధికారులతోటి అదేవిధంగా సంప్రదించిన తర్వాత ఇవి ఇంతకు ముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే రెక్టర్ స్కేల్ మీద కూడా నమోదు కాలేదంటున్నారు. ఏది ఏమైనట్టుగా దీని మీద పరిశీలన చేపిస్తామని చెప్పేసి ఇంకా తెలియజేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి తెలియజేస్తాను.
ఒంగోలులోని 24వ డివిజన్ బండ్లమెట్టలో టీడీపీ నాయకురాలు చెంగలశెట్టి మంగ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, టీడీపీ వార్డు ఇన్ఛార్జి బేతంశెట్టి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి రాకను పురస్కరించుకుని క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. కార్యక్రమంలో బదరి రాష్ట్ర తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా నాయకురాలు పెద్దిశెట్టి లక్ష్మి, కారుణ్య మినిస్ట్రీస్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ రాజేశ్వరరావు, జిల్లా సెక్రటరీ ప్రభుదాసు, అల్లూరు చినమంద మినిస్ట్రీస్ జిల్లా ట్రెజరర్ సుధాకర్, హోరేబ్ మినిస్ట్రీస్ బండ్లమెట్ట బర్నబాస్, పాస్టర్ వినుకొండ ఇస్సాక్, యేసు నడిపించిన మినిస్ట్రీస్ డేనియల్, పాస్టర్ విజయ్ 200 మంది సంఘస్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ఆరాధన ఈ క్రిస్మస్ లో వరకు మీకు ఆరోపించారు. యేసుక్రీస్తు వారు పుట్టాడు అని అపోస్తులైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన యోధాగోత్రములో ఆయన జన్మించాడు. యోధాగోత్రపు సింహం అని కూడా ఆయన పిలువబడ్డాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన ద లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడ్ అనే చక్కటి మాట రాశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ ప్రకృతి పొడమి మీద పుట్టింది వాస్తవికమైన సత్యం, కల్పితము కాదండి. ఇది చారిత్రాత్మకమైన సత్యం. జీసస్ క్రైస్ట్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రకి ఒక కేంద్ర బిందువుగా యేసుక్రీస్తు వారు మారాడు. బుద్ధుడు ఎప్పుడు వచ్చాడు అని మనం చదవాలి, చెప్పాలి అంటే చరిత్రలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం బుద్ధుడు అనే వ్యక్తి జీవించాడు అని చదవాలి. యేసుక్రీస్తు పేరు చదివి తర్వాత ఆయన పేరు చదవాలి. స్వామి వివేకానందుల వారు తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మేకమందుల రక్తము ద్వారా, నరబలుల ద్వారా పాప పరిహారం జరగదని, కేవలం పరిశుద్ధుని రక్తమే పాప పరిహారానికి సమాధానమని యేసుక్రీస్తు వారు ఆకాశమును విడిచి భూమి మీదకి వచ్చి ఉన్నారని చక్కని వర్తమానం అందించినటువంటి దానియల్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులు, పెద్దలు, హితులు, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, రాబో నూతన సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రపంచంలో శాంతి స్వరూపానికి మారుపేరినటువంటి యేసుక్రీస్తు, ప్రేమకు మారుపేరైనటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క సందేశాన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు బద్రి గారికి నా యొక్క సంతోషాన్ని తెలుపుకుంటూ, ఈ సదాకాశం మరి ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇలాగే ఈ క్రిస్మస్ పండగని ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రిస్టమస్ శుభాకాంక్షలు, రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మమ్మల్ని ఆహ్వానించిన బద్రీ గారికి, విజయలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 24వ డివిజను టీడీపీ లీడర్ని. జనార్దన్ అన్నకి ఏదన్నా ఆదేశాల మేరకు ఈ డివిజన్లో ఏదన్నా మీకు సమస్యలు ఉంటే, ఒక కార్డు గురించి కానీ, ఒక పింఛన్ గురించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే మా కాడికి వచ్చి సమస్యని పరిష్కారం చేస్తాము, తెలియపరుస్తాము. జనార్దన్ అన్న కూడా తప్పకుండా అన్ని పనులు చేస్తాము. అందరికీ 24వ డివిజన్ తరఫున సెమీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. బ్రతికి నీవేనయ్యే
నాయకులు దైవసేవ మేరీ పుణ్య దినం అందరూ సేవ మార్గంలో పయనించి తోటివారికి సాయపడాలని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి కోరారు. క్రిస్మస్ సందర్భంగా దర్శిలోని పీటీఎఫ్ కళ్యాణ మండపంలో పాస్టర్లు క్రీస్తు సేవకులకు పలువురు క్రైస్తవులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ నాయకురాలు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు. విశ్వప్రపంచం కలిసిన యేసుక్రీస్తు కష్టాల నుండి సుఖాల వైపు, అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు, అశాంతి నుండి శాంతి వైపు, దుఃఖంలో ఉన్న వారికి ఆనందాన్ని పెంచిపెట్టే క్రీస్తు సందేశాన్ని విస్తృతం చేయాలన్నారు. నాయకురాలుగా మీ వద్దకు రాలేదు, మీలో ఒక సేవకురాలుగా నేను మీ ముందుకు వచ్చానన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పాస్టర్ల దంపతులు, మండలాల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, పిడతల నేమిలయ్య, కూరపాటి శ్రీను, బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 5 మండలాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, పెద్దలకు, తండ్రి సమానులైన పాపారావు గారికి, ఈ సభను నడిపించడానికి మాకు హెల్ప్ చేస్తున్న స్టీవెన్ గారికి, పౌల్ గారికి, దళయ్య గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మరణాద డిసెంబర్ 25 పాపులను రక్షించడానికి యేసు ప్రభువు మానవ జన్మనెత్తి ఈ భూమి మీదకి వచ్చిన రోజు. ఆ రోజుని సెమీ క్రిస్మస్ వేడుకలు ఇలా మీ అందరితో ఇక్కడ సమావేశం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచం అంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ప్రేమను, శాంతిని ప్రతిబింబించే పండుగ. ఇది ఒక పవిత్రమైన దినంగా భావిస్తారు. సాదృశ్యంగా దాన్ని తీసుకొని పశువుల పాకనేటువంటి మన హృదయంలో క్రీస్తును కూర్చునేటువంటి వాటికి ఒక చిన్న వాక్యం కనికరము కలిగి ఉండండి. అయ్యా, నేను రమణ మహర్షి పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉంటాను. ఒక భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా నీకు ఏం పండుగ క్రిస్మస్ వేడుకలో ఆయన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చూడగా మీ పుట్టుకకు సంబంధించినటువంటి కేక్ కట్ చేస్తూ కదా, ఈ కేక్ మీద ఉన్నటువంటి రంగుల్లో ఉన్నటువంటి భావాలు వచ్చి కూర్చోండి. మీ అందరూ అట్లాగే మా నగర పంచాయతీ చైర్మన్ గారైనటువంటి శ్రీ నారపశెట్టి, దర్శి నియోజకవర్గ సేవలు, అట్లాగే జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎర్ర బంగారంగా పేరొందిన మిరప గత ఏడాది పర్వాలేదనిపించింది. ఈ ఏడాది మాత్రం కర్షకులకు కన్నీటిని ముంచేలా ఉంది. పోయిన సంవత్సరం ధరలు, దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో నష్టపోమనే భావనతో అన్నదాతలు ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచారు. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి.
ఇంకా మార్కెట్కు చేరకముందే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓవైపు పంటను తెగుళ్లు, వైరస్ చుట్టుముట్టాయి. నల్లి తెగులు ఆశించి నిలువునా దెబ్బతీస్తుంది. బొబ్బ, జెమిని, ఆకుముడత తెగుళ్లు కూడా ఆశిస్తున్నాయి. నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోతుంది. పైగా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు దిగుబడులు లేక మరోవైపు ప్రస్తుతం ఆశించిన ధరలు లేకపోవడంతో సాగుదారుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో మిరప పంట సాగు ఉత్పత్తుల ఎగుమతిలో గుంటూరులో పాటు ఉమ్మడి ప్రకాశం కూడా అగ్రగామిగా నిలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో ఈ పంట సాగు ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 58,000 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 60,000 హెక్టార్లకు పైగా పెరిగింది. గత ఏడాది ధరలు అధికంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపారు. ఇటీవల వరుస తుపాన్లు, అకాల వర్షాలతో మిరప పంటను దెబ్బతీస్తున్నాయి. చీడపీడల బెడద తీవ్రం కావడం, ఖరీదైన పిచికారీ మందులు ఉపయోగించిన నల్లి, బొబ్బ, జెమిని, ఆకుముడత తెగుళ్లు నివారణ సాధ్యం కాకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గనుంది. ధరలు సైతం గత ఏడాదితో పోల్చితే సగం వరకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎండిపోయినాయా నీకు? ఇక ఎండిపోతాయింది కొత్తపట్నంలోని బొమ్మిశెట్టి సీతమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ సహకారంతో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు మన్నం శ్రీదేవి అధ్యక్షత వహించారు. పేద పిల్లల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ అందిస్తామని డాక్టర్ శాంతకుమారి పేర్కొన్నారు. హై స్కూల్లో గత విద్యా సంవత్సరంలో 3 నుండి 10వ తరగతి వరకు ప్రతిభ చాటిన విద్యార్థులకు ఉత్తమ అవార్డులు అందజేశారు. స్కూలుకు సక్రమంగా హాజరైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. విద్యార్థులను అనునిత్యం వినూత్న కార్యక్రమాలతో ప్రోత్సహిస్తున్న గణిత ఉపాధ్యాయుడు సిహెచ్ కోటేశ్వరరావును సత్కరించారు. మ్యూజిక్ షోను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో శ్రీరామ్ హాస్పిటల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, కాసిం సైదా, శ్యామ్ కుమార్, గోపి, ఉపాధ్యాయులు సాయి కిషోర్, శరత్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ 7 సంవత్సరాలు కూడా మనం బాగా కష్టపడితే మనం మిగతా 70 సంవత్సరాలు లగ్జరీస్గా జీవించవచ్చు. అలా కాకుండా 7 సంవత్సరాలు అబ్బా ఏం చదువుతాంలే, స్కూల్కి ఏమి వెళ్తాంలే, మన స్కూల్ మానుకుందాము, లేకపోతే ఇంటికి వెళ్దాము, సెల్ ఫోన్ చూసుకుందాము, చెడులు తిరుగుదాము, గాలి తిరుగులు తిరుగుదాము, ఈవిటీయింగ్ చేద్దాము అని అనుకున్నారనుకో చదువు అటకెక్కింది. అంతే కదా, మార్కులు అత్యవసర మార్కులు వస్తాయి, కొంతమందికి పాస్ కూడా కాదు, చిన్న చిన్న జాబ్లు వస్తూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి రావటము, కష్టపడటం అని చెప్పని. కాబట్టి మీరు బాగా కష్టపడితే మంచి మార్కులు తెచ్చుకుంటే ఇందాక మనం చెప్పినట్టు డాక్టర్ గారు లాగాను 5 లక్షల రూపాయల జీతంతో జాయిన్ అవ్వచ్చు. ఇంకొంచెం బాగా కష్టపడితే మీరు చెప్పారు కదా మేము కూడా కలెక్టర్ ఐఏఎస్ అవుతామని చెప్పని, కాలేజ్ నుంచి బయటకు రాగానే ఐఏఎస్ తీసుకొచ్చి అందరు చదువు మేడం చూసారు, మేడం కానీ అందరు లేచి నిలబడి అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు కదా అందరూ కూడా. అట్లా మనం మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని, మిమ్మల్ని అంతా ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పని మీ అందరి కోసం ఈ ప్రైజ్
శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.